ప్రతి ఏటా ముగసిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం చేపట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదాన్ని అందించనున్నారు. సుమారు 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేస్తామని బత్తిని అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. మరోవైపు చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. చేప మందును తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు, ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అలాగే వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మైదానంలో ఏర్పాట్లు చేశారు. బత్తిని సోదరులు గత 150 సంవత్సరాల నుండి ఇక్కడ చేప పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి మరి సమస్యని పరిష్కరించాలంటే ఇదొకటే మార్గం అనేది దేశ విదేశాల్లో ఇది ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుండి ఈ కుటుంబం మొదలుపెట్టినప్పటి నుండి వీరికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సోషల్గా ఆర్గనైజ్ చేయడానికి వచ్చి సహకరించడానికి వచ్చినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వివిధ అమ్మాయిలు చూస్తూ ఉన్నాను, మిగతా వారందరూ కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి వచ్చినటువంటి మీకు నేను ముందుగా అక్కడ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా సుమారు 2 రోజుల నుండి ఇక్కడే వచ్చి నిరీక్షణ చేసి చేప మందు తినే పోవాలన్నటువంటి వారికి పోలీసు వారు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తరఫున, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి తరఫున బొత్తనికి మన కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు మృగశిర కార్తీకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా బత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మెట్టో సాయి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బత్తిని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు. ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే, మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అస్తమా, అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర
అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వారికి పత్తిని సోదరులు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేయడం ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు జిల్లా యంత్రాంగం మత్స్యశాఖ కావచ్చు అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ